నమస్కారం. స్వాధ్యాయకు స్వాగతం. దేశ విభజన విషవృక్షం 4వ ప్రసంగానికి స్వాగతం. ఈ దేశానికి హిందూ అన్న పేరు ఎలా వచ్చింది? అంతకు ముందున్న పేరేమిటి? హిందూ అన్న పేరు పెట్టిన మహానుభావుడు ఎవరు? దేశంలో ముస్లింలకు స్వాధీనమైన తొలి ప్రాంతం ఏమిటి? ఈ వివరాలు తెలుసుకుందాం. సింధు సరిహద్దులో నౌకాయుద్ధం విఫలమైన తర్వాత ఆ ఓటమిని ఖలీఫా ఎంతమాత్రం అంగీకరించలేకపోయాడు. అప్పటి వరకు మధ్యప్రాచ్యము, గల్ఫ్ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా విజయమే సాధిస్తూ వచ్చిన తన సైన్యం సింధు సరిహద్దుల్లో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. నైతికంగా బాగా కుంగిపోయాడు. తాను జీవించి ఉండగా భారత్ వైపు మళ్లీ కన్నెత్తి చూడడానికి అతను సాహసించలేదు. అతని తరువాత ఖలీఫాగా వచ్చిన ఉస్మాన్ కూడా ఎలాంటి దాడులు చేయలేదు. 649వ సంవత్సరంలో ఖలీఫాగా ఉన్న హకీం బిన్ జబాలా అలాబ్ది మక్రాన్పై దాడి చేశాడు. ఇతను సింధు నుంచి మక్రాన్ వరకు ప్రయాణించాడు. ఈ సమయంలో అలీ ఖలీఫాగా ఉన్నాడు. హకీం ఈ అలీకి మక్రాన్కు సంబంధించిన వివరాలతో ఒక నివేదికను రూపొందించి పంపించాడు. దీన్ని ఆధారం చేసుకొని ముస్లింలు తమ దాడులను కొనసాగించారు. 658లో అల్హరిత్ నేతృత్వంలో ప్రస్తుత పాకిస్తాన్లోని కలత్, సిబి ప్రాంతాల మధ్యన ఉన్న కికానన్ పైన దాడి జరిగింది. ఇక్కడ వారికి మొట్టమొదటి విజయం లభించింది. ఈ సమయంలోనే సింధు ప్రాంతంలోని పలువురు జాట్లు ఇస్లాం ప్రభావానికి గురయ్యారు. వీరిలో కొందరు ఎడారిలో ఒంటె సైన్యపు యుద్ధంలో అలీ కోసం పోరాడి చనిపోయారు కూడా. భారతదేశంలో ఇస్లామీకరణకు తొలి బీజం పడింది ఈ యుద్ధంలోనే. దేశంలో సాంస్కృతిక విధ్వంస రచన ఇక్కడి నుంచి ప్రారంభమైందని గుర్తుంచుకోవాలి. దాదాపు 3 ఏళ్ల పాటు ఈ ప్రాంతం వారి స్వాధీనంలోనే ఉంది. ఆ తరువాత అక్కడి అరబ్ కమాండర్ని స్థానికులు వధించారు. పరిపాలన తిరిగి స్థానికుల హస్తగతమైంది. ఆ సమయంలో ఇండియన్ ఫ్రంటియర్ థగర్ అల్ హింద్ను సంపూర్ణంగా ఆక్రమించుకోవడానికి అనేక మంది గవర్నర్లను ఖలీఫా నియమించాడు. 660, 680 సంవత్సరాల మధ్యన కికానన్ ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల దాడులు చేసినప్పుడు భారతీయులు వారిని తీవ్రంగా నిరోధించారు. కానీ దాడులు మాత్రం ఆగలేదు. నిర్నిరోధంగా కొనసాగుతూనే వచ్చాయి. ప్రజలు ఏనాడు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదు. భారతీయుల ప్రతిఘటనలో చాలామంది అరబ్ గవర్నర్లు హతమయ్యారు. 705వ సంవత్సరంలో అరబ్బులు అతి తీవ్రమైన ప్రజాయుద్ధాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాబూల్, జాబుల్ షాహీలు 1కి 2 సార్లు అరబ్బులను ఓడించారు. కానీ కొన్ని చోట్ల వాళ్ళు విజయం సాధించడంతో భారత్పై ఇస్లాం ఆక్రమణకు అడుగులు పడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హిందూ అన్న శబ్దం. ఈ శబ్దం ఈ సమయంలోనే పుట్టుకు వచ్చింది. అప్పటి వరకు ఈ దేశానికి భారతవర్షం అనే పేరు ఉన్నది. 56 దేశాల సమాహారంగా ఆర్యావర్తము భారతవర్షం అన్న పేరుతో విలసిల్లింది. అంగ, వంగ, కళింగ, కాంభోజ ఇలా 56 దేశాలన్నీ కలిసి చుట్టూ సముద్రాలు, మంచు కొండల మధ్యన అత్యంత సురక్షితమైన భారతదేశం, భారతవర్షం ఉన్నదని అప్పటికే చరిత్ర చెప్తున్నది. 4 వేదాల్లో, అష్టాదశ పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, ఇతిహాసాల్లో ఎక్కడా కూడా మచ్చుకు కూడా హిందూ అన్న శబ్దం కనిపించదు, వినిపించదు. హిందూ అన్న శబ్దమే లేనప్పుడు మతం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ ప్రశ్నకు సోకాల్డ్ చరిత్రకారులు ఏమని జవాబు చెప్తారు? సింధు ప్రాంతంపై దాడి చేసిన మహమ్మదీయులు ముందుగా ఈ ప్రాంతాన్ని హింద్గా పిలిచారు. థగర్ అల్ హింద్ అని సింధు సరిహద్దులను పిలుచుకున్నారు. హిందూ అనే మాట పుట్టింది బహుశా దీనితోనే కావచ్చు. సింధుకు ప్రత్యామ్నాయంగానే హిందూ అన్న మాట వచ్చింది తప్ప ఈ దేశానికి హిందూ అన్న మాటతో ఎటువంటి సంబంధం లేదు. హిందూ అన్నది తరువాత ఇండస్ అయింది. ఇండస్ కాస్త ఇండియా అయింది. అది కాస్త మతం రూపం దాల్చి మన నెత్తిన వచ్చి కూర్చున్నది. భారతీయ స్వధర్మాన్ని ఉద్ధరిస్తామంటూ వ్యవస్థీకృతమైన సంస్థలు కూడా ఈ పదాన్ని పరిహరించలేక అరబ్బులు, బ్రిటిష్ వాళ్ళ మేనియాలో పడి
హిందూయిజము, హిందుత్వం అన్న పదాలను సొంతం చేసుకొని వాటి చుట్టూనే జోరీగల్లా పరిభ్రమిస్తున్నారే తప్ప ఇది భారతదేశం, మనది భారతీయత, మనం పునఃసుప్రతిష్టం చేయాల్సింది భారతీయ ధర్మాన్ని అన్న ఆలోచన కూడా రాని పరిస్థితుల్లో ఈ సంస్థలన్నీ ఉన్నాయి. ఒక్కటి సుస్పష్టం, మనది భారతవర్షమే, ఆర్యావర్తమే, జంబూద్వీపమే, మనం భారతీయులం మాత్రమే. ఇక్కడి ఎవరి మతాలు వాళ్లకున్నాయి. శైవం ఒక మతం, వైష్ణవం ఒక మతం, శాక్తేయం ఒక మతం, బౌద్ధం ఒక మతం, జైనం ఒక మతం, సిక్కు ఒక మతం, చివరకు చార్వాకం అంటే నాస్తికత్వం కూడా ఒక మతమే. అంతేకాదు, ఆదిశంకర్లకు షణ్మత స్థాపకులని పేరుంది. ఆ షణ్మతాలు ఆనాటికే ప్రసిద్ధిలో ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తము, సౌరము, కౌమారము, గాణాపత్యము ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశంలో ప్రాథమికంగా ఉన్న మతాలు ఇవే. ఆ తరువాతే బౌద్ధం, జైనం వచ్చాయి. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న సాంఘిక ధార్మిక సమాజ జీవనంలో హిందూ అనే మాటకు అస్తిత్వం ఎక్కడున్నది? ఎవడో బయట నుంచి వచ్చి నోరు తిరక్క ఏదో ఒక నది కనిపిస్తే దాని పేరును జాతి నామవాచకంగా మార్చి పిలిస్తే దాన్ని మనం మతవాచకంగా మార్చుకొని జీవిస్తున్నామంటే ఇంతకంటే దురదృష్టం ఏమున్నది? ఏ రకంగా చూసినా మనల్ని హిందువులని పిలవడానికి వీలే లేదు. వలస పాలనలో కొంతకాలం మన ఉనికి మరుగున పడి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించడం వల్లనే ఈ పెడపోకడలు వచ్చాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా ఇంగ్లీష్లో ఒక పేరు, హిందీలో ఒక పేరు, సంస్కృతంలో ఒక పేరుతో దేశాన్ని పిలుచుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు అసలైన సార్థకత ఏర్పడుతుంది. సింధు ప్రాంతాన్ని హిందూగా అరబ్బులు పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏండ్ల తరబడి వరుసగా దాడులు కొనసాగాయి. 661, 680 మధ్యకాలంలో మక్రాన్లో కొంత భాగం అరబ్బుల వశమైందని ముందే చెప్పుకున్నాం. ఇక్కడ వారు స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ముస్లింలు తూర్పు భారతం వైపు తమ దాడులను కొనసాగించారు. 708, 711 సంవత్సరాల మధ్యన ఖలీఫాగా ఉన్న అల్ వాలిద్ వన్, ఇరాక్ గవర్నర్గా ఉన్న అల్ హజాజ్లు కలిసి అరబ్ల సైన్యాన్ని సింధు రాజైన రాజా దాహిర్ పైకి యుద్ధానికి పంపించారు. రాజా దాహిర్తో అరబ్బుల యుద్ధం ఘోరంగా జరిగింది. తొలి యుద్ధంలో దేబాల్ దగ్గర అరబ్బులను రాజా దాహిర్ ఓడించాడు. వారి సైనిక కమాండర్ అయిన ఉబాయిదుల్లాను హతమార్చాడు. కానీ అల్ హజాజ్ ఓటమిని అంగీకరించలేదు. మరో కమాండర్ బుదైల్ని ఒమన్ నుంచి పిలిపించి మరీ సింధు పైకి పంపించాడు. దాహిర్ కుమారుడు జయసింహతో బుదైల్ తలపడాల్సి వచ్చింది. ఇద్దరి మధ్యన పెద్ద యుద్ధమే జరిగింది. భారతీయులు బుదైల్ని పూర్తిగా చుట్టుమట్టారు. జయసింహ చేతిలో బుదైల్ హతమయ్యాడు. భారత్ సరిహద్దుల్లో అరబ్బులకు మరో ఓటమి తప్పలేదు. ఈ యుద్ధం జరిగిన తరువాత అతిపెద్ద యుద్ధం 711లో జరిగింది. అల్ హజాజ్ ఈసారి పెద్ద ఎత్తుగడ వేశాడు. భారతీయులను ఎదుర్కోవడం అంత సులభం కాదని అతనికి అర్థమైంది. భారీగా సైన్యాన్ని సమీకరించాడు. వారికి ఆయుధాలను సమకూర్చిపెట్టాడు. పదాతి దళాలతో పాటు నౌకాదళ సహకారాన్ని కూడా తీసుకున్నాడు. మహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో సింధుపై భారీ యుద్ధం జరిగింది. మహమ్మద్ బిన్ కాసింకు ముందు దాదాపు శతాబ్దం పైన అసాధారణ విజయాలు సాధించిన భారతీయులు ఇతని చేతిలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఖలీఫా ఉమయ్యద్ సేవలో మిలిటరీ కమాండర్గా ఉన్న మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతంలో అత్యంత భయంకరమైన మారణకాండకు పాల్పడ్డాడు. మక్రాన్ ప్రాంతం నుంచి సింధు దాకా ఇతని దాడి కొనసాగుతూ వచ్చింది. ముందుగా దేబాల్ రేవు పట్టణంపై దాడి చేశాడు. ఇది అంత సులభంగా వశం కాలేదు. దాదాపు 15 సార్లు దేబాల్ రేవుపై అరబ్బులు దాడులు కొనసాగాయి. పోర్టు నగరంలో కోటలో ఒక మందిరాన్ని సంరక్షిస్తూ దానిపై ఆధారపడి దాదాపు 3000 మంది బ్రాహ్మణులు, 4000 మంది రాజ్పుతులు ఉండేవారు. మహమ్మద్ బిన్ కాసిం కోట గోడలను ధ్వంసం చేశాడు. దాదాపు 3 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత నగరంలోకి ప్రవేశించి అక్కడ రాజ్పుతులను, బ్రాహ్మణులను దారుణంగా ఊచకోత కోశాడు. దాదాపు 700 మంది దేవదాసీలను బానిసలను చేశాడు. అనంతమైన సంపదను దోచుకున్నాడు. పిల్లలు, పెద్దల తలలను నరికాడు. ఆ తరువాత సింధీ రాజు దాహిర్పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో
గాహిర్ ఓడిపోయాడు. కాసిం గాహిర్ తలను నరికి అల్హజజ్కి పంపించి అక్కడ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ మరో తీవ్రమైన అంశం ఏంటంటే గాహిర్ తలతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లను కూడా బానిసలను చేసి అల్హజజ్కి కానుకగా పంపించాడు. అనేక మందిని బానిసలుగా చేసి అరబుకు తరలించాడు. భారత్ భూభాగంపై తొలి ఇస్లామిక్ రాజ్యం మహమ్మద్ బిన్ ఖాసిందే. 708 నుంచి 711 వరకు యుద్ధం కొనసాగింది. 711లో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి 715 వరకు సింధు ప్రాంతాన్ని తానే పరిపాలించాడు. సింధు ప్రాంతాన్ని ఇస్లామీకరణ చేయడంలో కాసిం అత్యంత కీలకమైన భూమికను పోషించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్లాం దండయాత్రలన్నీ కూడా అత్యంత దారుణమైన సామూహిక మానవ హననంతోనే కొనసాగాయి. యూదు వ్యాపారుల ఊచకోత, తలను నరికివేత నుంచి భారత్ దాకా కూడా కొనసాగింది. మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు అన్న ఏ తేడా కూడా లేకుండా అమానవీయంగా, పైశాచికంగా వ్యవహరించారు. ఇది ఆధునిక కాలం దాకా కొనసాగుతూ వచ్చింది. దీని వెనుక అరబ్బులకు ఉన్న ప్రధాన లక్ష్యం భయం కల్పించడం. అది కూడా అతి తీవ్రమైన భయం కల్పించడం ద్వారా ఒక కల్లోలాన్ని సృష్టించి మతాన్ని ప్రతిష్ఠించాలి. మతాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఇక్కడ పోగుపడిన అపారమైన సంపత్తిని సాధించుకోవాలి. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలి. ఇస్లామీకరణ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఇదే. ఇదే ఆధునిక కాలంలో దేశ విభజనానంతర పరిపాలన దాకా సాగుతూ వచ్చింది, వస్తున్నది. మరిన్ని విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వాధ్యాయం అనుసరించండి, భాగస్వాములు కండి. ధన్యవాదాలు. నమస్కారం.